హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఇవాళ గుత్తొంకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ముక్కలుగా కోసేసుకొని ఉప్పు వేసుకొని కాసేపు నానబెట్టుకోండి. ఆ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ బాగా వాష్ చేయాలి. ఇవి ఒక మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చెనపప్పు రాత్రే నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకొని అన్నీ కలిపి మిక్సీ చేసుకోవాలి. గుత్తొంకాయ కూర గుత్తొంకాయలో రాజు ఎందుకంటారంటే ఇందుకు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే అంత టేస్టీగా ఉంటాయి గుత్తొంకాయ. సాంబార్లోకి వండుకున్నామంటే ఇది చాలా వేపుల్లో నంచుకున్నామంటే సూపర్ టేస్టీగా వస్తాయి గుత్తొంకాయలు. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. పప్పు వేసి చేస్తే ఒక టేస్ట్ వస్తాయి, ఉత్తి ఉల్లిపాయ వెల్లిపాయ ఈ మట్టుకు వేస్తే ఇంకో టేస్ట్ వస్తాయి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవటమే, చాలా ఈజీ రెసిపీ ఇది. అంటే వంకాయ బాగా వేగనివ్వాలి, మనం అదే చూసుకోవాలి. బాగా వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇవి ఉత్తి స్నాక్స్ కింద ఇచ్చినా పిల్లలు తినేస్తారు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.